పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య యంగ్స్టర్స్ లో హిప్ రీప్లేస్మెంట్ అవసరం కూడా చాలా పెరిగిందని వినికిడి సార్. సో దీనికి కారణాలు ఏంటి? డిఫరెంట్ ఇష్యూస్ అండి. యూజువల్గా ఎస్పెషల్లీ ఇన్ ఇండియా మోకాల్ రిప్లేస్మెంట్ అనేది ఇట్స్ మోర్ కామన్ ఇన్ ఇండియా. అవును, అది కూడా యాజ్ యూ నో ఇట్స్ ఆఫ్టర్ అ పర్టికులర్ ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్. హిప్ ప్రాబ్లం ఏంటంటే దో ఇట్ ఈస్ లెస్ ఫ్రీక్వెంట్, కానీ ఇది మోర్ ఆఫ్ అ యంగ్ పర్సన్స్ డిజీజ్ అది. సో మోకాల ఆర్థరైటిస్ అరగటం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఆఫ్టర్ 50, 55, 60 అది అరగటం స్టార్ట్ అవుతుంది. హిప్ జాయింట్లో అట్లా అరగటం దానివల్ల ఉండదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హిప్ జాయింట్కి రావాల్సిన బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయి దానికి ఆ కార్టిలేజ్కి బ్లడ్ సప్లై చేయక అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏవిఎన్ అంటాము, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇది యూజువల్గా యంగ్ ఏజ్లో అవుతుంది. ఎర్లియర్ స్టేజ్లో మేబీ 35 to 45 ఏజ్ గ్రూప్లో వచ్చేది. కోవిడ్ తర్వాత ఆ ఏజ్ గ్రూప్ చాలా తగ్గింది. ఇప్పుడు 25 to 35 అయింది యావరేజ్ ఏజ్. రక్తస్రావం అక్కడ హిప్ జాయింట్కి రక్తం చేరక అది డ్యామేజ్ అయ్యి ఏవిఎన్ ఆర్థరైటిస్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో మరి అది హిప్ రీప్లేస్మెంట్ దాకా ఎలా వెళ్తుందండి? బికాజ్ కేవలం అది క్లోజ్డ్గా ఉంటే దాన్ని ఓపెన్ చేసి వదిలేయచ్చు కదా. అదే డజంట్ వర్క్ లైక్ దట్ అన్ఫార్చునేట్గా. సో దాంట్లో కొన్ని సర్జరీస్ ఉన్నాయి అలా, దాన్ని కోర్ డీకంప్రెషన్ అంటారు. అంటే ఒక చిన్న హోల్ డ్రిల్ చేసి మళ్ళీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తారు. కానీ ఆల్రెడీ ఒకసారి డ్యామేజ్ అయినాక ఇట్ డజంట్ కమ్ బ్యాక్, మళ్ళీ గ్రో అవ్వదు అది. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డూ దట్ ప్రొసీజర్స్, కానీ దానికి అంత రిజల్ట్స్ రావు. అండ్ ఒక స్టేజ్ క్రాస్ అయినాక ఇట్ ఎండ్స్ అప్ ఇన్ స్టేజ్ 4 ఎలాగైనా. సో అది కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు సర్జరీ చేస్తాం, కానీ అప్పటి వరకు మెడిసిన్స్తో ఎక్సర్సైజ్తో లాగిస్తూ పోతాం అనమాట. బట్ ఒకసారి ఏవిఎన్ స్టార్ట్ అయితే ఏదో ఒక రోజు హిప్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ మధ్య కోవిడ్ తర్వాత ఇది తగ్గింది అంటున్నారు, ఇది పెరిగింది అంటున్నారు కదా ఈ రక్తస్రావం అందకపోయే కేసెస్. అది రీజనరేషన్ గా మారిపోయి ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యి ఇంకా రీప్లేస్మెంట్ తప్ప ఇంకా వేరే లేదు అనే కారణాలు ఏంటండి? 2 reasons అనుకుంటాము మేము. అంటే ఇప్పటి వరకు అది కన్ఫర్మ్ అవ్వలేదు ఎందుకు అవుతుందని. ఇన్ఫ్యాక్ట్ ఒక పేపర్ కూడా పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇప్పుడు ఒక జర్నల్కి పంపించాము. వన్ థింగ్ ఏంటంటే ఈ ముందు నుంచే కోవిడ్ కన్నా ముందే ఒక రీజన్ ఫర్ ఏవియన్ ఇస్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ వాడితే వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ సమ్ పీపుల్ ఇస్ ఏవియన్ డెవలప్ అవడం, అంటే బ్లడ్ సప్లై బ్లాక్ అవడం. ఎంతకాలం వాడితే అలా వస్తుంది చెప్పలేము. ఈవెన్ 2-3 doses కెన్ బి ఇనఫ్. అవునా? లైఫ్ లాంగ్ వాడినా కూడా కొందరికి అవ్వదు. సో చెప్పలేము ఎవరికి. 2-3 doses స్టెరాయిడ్ లో కూడా అంత డ్యామేజ్ జరగచ్చు. ఇట్ కెన్, బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మరి లాజికల్లీ స్టెరాయిడ్ ఇచ్చే ముందు ఈ ఏవియన్ కి పాసిబిలిటీ ఉందా? దేర్ ఇస్ నో వే టు నో. కొందరికి స్మోకింగ్ వల్ల అవుతుంది, కొందరికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవుతుంది. బట్ నాట్ ఎవ్రీ పర్సన్ హూ స్మోక్స్ గెట్ ఇట్. సో యూ డోంట్ నో ఎవరికి ఆ ప్రీడిస్పోజిషన్ ఉందని చెప్పేసి. సో వన్ రీజన్ ఇస్ మేబీ కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల అయి ఉండొచ్చు. కొందరికి వీ రియలైజ్ దట్ కోవిడ్ వచ్చిన స్టెరాయిడ్స్ వాడకపోయినా కూడా వచ్చింది. సో మేబీ ఆ స్టెరాయిడ్ డిజీజ్ వల్ల యూ మైట్ ఆఫ్ హర్డ్ కొందరికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్స్ కూడా అయినాయి అని విన్నుంటారు మీరు కోవిడ్లో. మేబీ ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హిప్కి కూడా బ్లడ్ సప్లై తగ్గుండొచ్చు. మేబీ దట్స్ ద రీజన్. సో దానివల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి అండ్ ఏజ్ కూడా చాలా తక్కువ. సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ అయ్యి మీతో వస్తారు ఫస్ట్ మీ దగ్గరికి? సో ఎర్లీ స్టేజ్లో జస్ట్ కొంచెం పించింగ్ పెయిన్ లాగా, ఎస్పెషల్లీ ఇక్కడ గ్రాయిన్ దగ్గర లేకపోతే వెనకాల తుంటి జాయింట్లు అంటారు, ఎక్కువసేపు నడిస్తే వచ్చేది స్టార్టింగ్ స్టేజ్లో. దెన్ తర్వాత స్లోగా మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే ఫ్రీగా మూవ్మెంట్ చేయలేకపోతారు అంటారు, బైక్ ఎక్కలేను అంటారు. ఇలాంటి ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ ఆ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూ కెన్ టేక్ బిఫోర్ పెయిన్ స్టార్ట్స్ తగ్గుతూ వస్తుంది. దెన్ ఆ పెయిన్ పెరుగుతుంటే అండ్ ఫైనలీ స్టేజ్ 4లో కొన్నిసార్లు వీల్ చైర్లో కూడా వస్తాను నా దగ్గరికి. దే కెనాట్ మూవ్ ఆ పెయిన్ వల్ల. పాపం అంత దాకా ఆగకుండా ముందే వస్తే బహుశా నివారించవచ్చా కొంతవరకు? అంటే ముందు వస్తే మెడిసిన్స్తో దాన్ని సిమ్టమ్స్ తగ్గించచ్చు, ఎక్సర్సైజ్తో దాని చుట్టూ ఉన్న మసిల్స్కి కండరాలకి బలం వచ్చేటట్టు చేయొచ్చు. కానీ ఆ మెయిన్ డిజీజ్ అయితే ఆగదండి. ఇట్ ప్రోగ్రెసెస్ అన్ఫార్చునేట్లీ. ఇది ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజార్డర్. ప్రోగ్రెసివ్. సో దాన్ని ఆపడానికి ఇన్ఫాక్ట్ అన్ని డిజనరేటివ్ డిజార్డర్స్ కొంత అరెస్ట్ చేయొచ్చు తప్ప దాని ప్రోగ్రెషన్ అంతే అండి. దట్స్ ద థింగ్. ఒకసారి మొదలైతే ఇంకా తప్పదు అంతే. బికాస్ కార్టిలేజ్ డజంట్ హ్యావ్ అ బ్లడ్ సప్లై అండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బాడీలో ఏ టిష్యూకి బ్లడ్ సప్లై ఉంటే అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. బోన్ ఫ్రాక్చర్ అయితే హీల్ అవుతుంది, స్కిన్ కట్ చేస్తే హీల్ అవుతుంది, లివర్ హాఫ్ తీసేసినా కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. బికాస్ ఆల్ ఆఫ్ దీస్ టిష్యూస్ హ్యావ్ బ్లడ్ సప్లై. కార్టిలేజ్ అన్న టిష్యూకి బ్లడ్ సప్లై ఉండదు. సో ఒక్కసారి అరిగిపోతే ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్. అందుకనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిప్లేస్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అందుకనే స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ వాట్ దట్ ట్రైంగ్ టు డూ ఇప్పటివరకు ఇంకా
ద హోల్ అటెంప్ట్ ఇస్ టు రీజనరేట్ ద కార్టిలేజ్, బికాస్ దానికి బ్లడ్ సప్లై లేదు కాబట్టి వేరే వేస్లో ట్రై చేస్తున్నారు. Yeah. అంటే ఆల్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఈ స్టెమ్ సెల్ థెరపీ ఈ genre లో ఉండేవన్నీ కూడా యువర్ సేయింగ్ ఇంకా ట్రయల్ పీరియడ్ లో ఉందంటున్నారా లేక అసలు పనిచేయరా? Correct. See, again, pain therapy is a large panesha. There are a lot of things in that. So one can be a steroid injection. Steroid injection works. How does it work? A inflammatory response ni తగ్గిస్తుంది. కానీ స్టెరాయిడ్ వల్లే అలా హిప్ అలా అయిపోతే మళ్ళీ అది స్టెరాయిడ్ వేరే. No, I'm just saying in general, not just hip గురించి. I'm talking about whether it's knee or spine. పెయిన్ మేనేజ్మెంట్ అంటారు కదా, దాంట్లో వేరే వేరే టైప్స్ ఉన్నాయి అంటున్నారు. అవును, సో steroid వన్ ఇస్ injection. స్టెరాయిడ్. Mm. అదేంటి, ఆ టెంపరీగా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని తగ్గిస్తుంది, దానివల్ల పెయిన్ తగ్గుతుంది. బట్ వాళ్ళు ఇచ్చే డాక్టర్స్ కూడా చెప్తారు ఇట్స్ టెంపరీ రిలీఫ్ అని చెప్పేసి. దెన్ యూ కమ్ టు ది స్టెమ్ సెల్స్ అన్న, ఇవన్నీ ఏంటి, రీజనరేటివ్ థెరపీ. వాళ్ళు వాట్ దే ఆర్ ట్రయింగ్ టు రీజనరేట్ ద కార్టిలేజ్ విచ్ హెస్ వోర్న్ అవే. అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా ఇప్పటివరకు ఇట్స్ నాట్ బీన్ ప్రూవన్. ఇట్స్ నాట్, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐ హ్యావ్ సీన్ హూ హ్యావ్ బెనిఫిట్, బట్ ఐ డోంట్ నో అది ప్లాసిబో ఎఫెక్టా నిజంగా హెల్ప్ అయిందో తెలియదు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇట్ హ్యాసెంట్ రియలీ హెల్ప్డ్, Right. ఎస్పెషలీ ఒక స్టేజ్ తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ట్రై చేయొచ్చండి. వన్స్ యూ గో టు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్ కెన్ నాట్ హెల్ప్, బికాస్ ఆల్రెడీ రబ్ అవుతున్నాయి బోన్స్ అప్పటికి. దట్స్ ద రీజన్. చాలా క్లిష్టమైన ఒక సమస్య అండి. మరి కోవిడ్ అయిన ఇంతకాలం తర్వాత ఆల్మోస్ట్ 2 years నుంచి వీఆర్ ఆల్మోస్ట్ కోవిడ్ ఫ్రీ కదా, అవునండి. ఇప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవ్వడం, అప్పుడు స్టీరాయిడ్స్కి అనేది అది కొంచెం అంటే ఆల్మోస్ట్ కాంప్రిహెండ్ చేసుకోవడం కష్టంగా ఉంది. టూ థింగ్స్ అండి. వన్ థింగ్ ఇస్ వీ ఫీల్ దట్ వీఆర్ ఫ్రీ ఆఫ్ కోవిడ్, ఇట్స్ నాట్ ట్రూ. నాకు తెలిసి లాస్ట్ మంత్ నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, ఐఎమ్ షూర్ దట్ వాస్ కోవిడ్. వీఆర్ లివింగ్ విత్ కోవిడ్ నౌ, జస్ట్ లైక్ నార్మల్ వైరల్ ఫ్లూ లాగా అయిపోయింది అది. సో దిస్ నో వే టు దట్ వీ కెన్ సే దట్ కోవిడ్ ఇస్ గాన్. దట్స్ వన్ థింగ్. రెండోది, మీరు అన్నారు 2 years అయిపోయింది కదా, అంటే ఆ సివియర్ పాండమిక్ వచ్చి. అంటే స్టీరాయిడ్ వాడకం. ఎగ్జాక్ట్లీ, యా. సో స్టీరాయిడ్ వాడి ఆ సివియర్ సో ఈ సిమ్టమ్స్ అనేవి కూడా ఇట్ సమ్టైమ్స్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ టు డెవలప్. ఇప్పుడు ఏవియన్ అనేది ఫస్ట్ స్టేజ్లో అంత పెయిన్ రాకపోవచ్చు, స్లోగా డెవలప్ అయ్యి ఇట్ క్యాన్ టేక్ ఈవెన్ అప్ టు 2 to 3 years ఫర్ దట్ టు మేనిఫెస్ట్.